కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 12 ఏళ్లుగా ఓ సీక్వెల్ గురించి చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు మేకర్స్ మాట్లాడిందే లేదు. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా పేరున్న పుష్కర కాలంగా ఆ సీక్వెల్ వైపు వెళ్ళట్లేదు దర్శక నిర్మాతలు. కానీ సడన్ గా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఆ మూవీ. నేడో రేపో ఆ సీక్వెల్ వస్తుంది అంటున్నారు. అంతగా ఊరిస్తున్న ఫ్రాంచైజీ ఏంటో తెలుసుకుందానండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధూమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. 2004లో ధూమ్తో మొదలైన ఈ యాక్షన్ డ్రామా 2013లో ధూమ్ 3 వరకు కొనసాగింది. ఫస్ట్ పార్ట్లో జాన్ అబ్రహం, పార్ట్ 2లో హృతిక్ రోషన్, పార్ట్ 3లో అమీర్ ఖాన్ దొంగలుగా నటించారు. తాజాగా ధూమ్ 4 గురించి చర్చ మొదలైంది. దీని ప్రీ ప్రొడక్షన్ షురూ అయింది. హెష్రాజ్ ఫిల్మ్స్ లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్. 2013లో అమీర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ధూమ్ 3 తర్వాత మరో సీక్వెల్ రాలేదు. సాహో విడుదలైన కొత్తలో ప్రభాస్తో ధూమ్ 4 చేస్తారనే టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత అసలు ఈ సినిమా టాపిక్కే రాలేదు. ఇప్పుడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ధూమ్ 4 చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బ్రహ్మాస్త్ర తర్వాత వార్ 2తో బిజీ అయ్యారు అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. దీని తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంటుందనుకుంటే సీన్లోకి సడన్ గా ధూమ్ 4 వచ్చింది. రణబీర్ కపూర్ దొంగగా నటించనున్నట్లు తెలుస్తోంది. వార్ 2 విడుదల తర్వాత ధూమ్ 4 పై మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటున్నారు మేకర్స్. మొత్తానికి పుష్కర కాలం తర్వాత ధూమ్ ఫ్రాంచైజీలో కదలిక వచ్చింది.